ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే ప్రదేశం తలకాడు. తలకాడు ప్రాంతం ఒకప్పుడు పుష్కలంగా వృద్ధి చెందిన శైవక్షేత్రం. ఒకే ప్రదేశంలో 30-40 ఆలయాలు ఉన్నాయని చెబుతారు. కానీ కొన్ని శతాబ్దాల క్రితం నుండి ఈ ఆలయాలు క్రమంగా ఇసుక కింద మునిగిపోయాయి. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అంతా ఎడారి లాంటి ఇసుకే కనిపిస్తుంది. అది కూడా నది పక్కనే ఉన్న ప్రాంతంలో. తలకాడు పట్టణం క్రీస్తు శకం 16వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో 5 ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. మైసూర్ ఒడియార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హొయసుల రాజు విష్ణువర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలనను గాడిలో పెట్టారు. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు కూడా చక్కటి పాలనను అందించారు. చివరగా మైసూర్ ఒడియార్ల పాలనలో ఈ ప్రాంతం చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాంతం దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడుపై తన సైన్యంతో దాడి చేశారు. అమ్మవారు తన నగను కావేరి నదిలో పడవేసి మునిగిందని, పోతూ పోతూ తలకాడుకు ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసులు లేకుండా పోతారని శపించిందని స్థానిక కథనం. తలకాడులో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా లేక బీచా అనిపిస్తుంది. తలకాడు 5 ప్రత్యేక శివాలయాలకు ప్రసిద్ధి చెందింది. అవి వైద్యనాథేశ్వర, పాతాళేశ్వర, మురులేశ్వర, అరకేశ్వర మరియు మల్లికార్జునుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ మరో ఆలయం విష్ణు భగవానుడి ఆలయం. దీనిని స్థానికులు కీర్తినాథేశ్వర ఆలయం పేరుతో పిలుస్తారు. కావేరి నదిలో తెప్పల విహారం పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తుంది. తలనాడుకు వెళ్తే చుట్టుపక్కల గల శివన సముద్ర జలపాతాలు, సోమనాథపుర పట్టణం తప్పక సందర్శించాలి. పట్టణం గుండా ప్రవహించే కావేరి నది మలుపులు రమణీయంగా ఉంటాయి. తలకాడులోని కొన్ని ప్రదేశాల్లో పర్యాటకులను నీటి ఆటలు ఆడడానికి అనుమతిస్తారు, మరికొన్ని ప్రదేశాల్లో అనుమతించరు. తలకాడు చరిత్రలో ముఖ్యాంశాలు ఏంటంటే గంగ వంశం, చోళులు, హొయసులు, ఒడేయర్లు అనేక రాజవంశాల ఆధీనంలో ఉంది. శైవ సంప్రదాయం ప్రభావం అధికంగా ఉంది. 400 సంవత్సరాలుగా ఆలయాలు ఇసుక కింద దాగి ఉన్నాయి. చరిత్ర, శాస్త్రం, జానపద గాథ ఈ 3 కలిసి తలకాడును రహస్యభరితంగా నిలబెట్టాయి. ఇప్పటికీ శాపం నిజమా లేదా సహజ మార్పులేనా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. అందుకే తలకాడు భారతదేశంలోని అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీలలో ఒకటిగా నిలిచింది.